శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణం చేత నాకేమాత్రమైన సంతోషం కలిగినా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుతే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధాన్యస్తున్న మాతో ఉంచి నడిపించి దీవించి ఆశ్రయించి మాయంటున్నాను. యేసుక్రీస్తు పేరట ప్రార్థించడానికి వేడుకొంచున్నాం. ఆమేన్. దుష్టుడు మరణం నొందుట దేవునికి సంతోషం కలిగినా అసలు దుష్టుడు మరణిస్తే సంతోషించే దేవుడు కాదు. మరి ఎలా సంతోషిస్తాడు అంటే ఆ వ్యక్తి తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుతే, తన మనసు మార్చుకొని దుష్టత్వంలో నుండి మంచితనంలోకి మళ్ళడం, కీడులో నుండి మేలులోకి మళ్ళడం, రాగుడని బానిసత్వం నుండి విడుదల కలగచేసి దేవుని యందు నమ్మకం కలిగి వరదలాలి. దుష్టత్వము తొలగించేవాడు, మేలు చేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యందు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి దేవుణ్ణి భయపరచాలి. ప్రవర్ధన మన బ్రతుకు మార్చగలిగిన క్రీస్తును అనుసరించి నడిచి దేవునికి మహిమకరంగా నివసించేటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించినగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము దానించే దానికి ఇచ్చినట్టు నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడేంది దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్.